హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో సేమియా కేసరిని మంచి రుచికరంగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చారనుకోండి, వారికి కేవలం 10 నిమిషాలు మనము ఈ స్వీట్ అనేది తయారు చేసి పెట్టొచ్చండి. చాలా తేలిగ్గా ఉంటుంది. ఎంత తేలిగ్గా అయిపోతుందో టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఫుడ్ కలర్ అనేవి ఏమీ వాడకుండా కేవలం న్యాచురల్గా మన పూర్వీకులు, మన పెద్దవారు ఎలా అయితే ఈ స్వీట్ని తయారు చేసేవారో అలానే మనం ఇప్పుడు ఈ స్వీట్‌ని తయారు చేసి చూద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దామండి. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు 20-25 మధ్యలో జీడిపప్పు పలుకులు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఎండు ద్రాక్ష 10 వేసుకోండి. ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఎక్కడా మాడనివ్వకుండా లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోండి. ఈ ఎండు ద్రాక్ష ఉబ్బాయనుకోండి వేగినట్టు లెక్కన అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇవి ఎండు ద్రాక్ష అనేవి ఉబ్బాయి కదా, జీడిపప్పు మనకి వేగినట్టు కనపడుతోంది. ఇప్పుడు ఇవి రెండు వేగిపోయినాయండి. వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. వేసుకుని ఇప్పుడు దీంట్లోకి నేను చూడండి, 1 కప్పు కొలతతో నేను సేమియా తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో 250 గ్రాములండి. కేజీ లెక్కనైతే పావు కేజీ అండి. గుర్తుపెట్టుకోండి. నేనైతే 1 కప్పు కొలతతో సేమియాని తీసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఖచ్చితంగా మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం ఓపిక్గా వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి ఉందండి, నో ప్రాబ్లం, దాన్ని అలాగే ఉంచేయండి. ఇప్పుడు మనం ఏ కప్పు కొలతతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పు కొలతతోనే 2 కప్పుల కొలతతో వాటర్ తీసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. ఒక్క 2 నిమిషాల్లోనే ఈ వాటర్ మరిగిపోతాయండి. వాటర్ మరగగానే ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ సేమియాను కూడా ఇందులో వేసుకోండి. వేసుకుని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఇంకాలండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ అంతా ఇంకే వరకు చక్కగా కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. 5-6 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. చూడండి, 5-6 నిమిషాలకి వాటర్ అంతా ఇంకింది కదా. ఇప్పుడు మీరు ఈ సేమియాని చెక్ చేసుకోండి. అంటే మనకి సేమియా అనేది ఇప్పుడే ఎక్కువ ఉడకాలండి. 80% అనేది ఇప్పుడు ఉడికింది అనుకోండి, మనకి పంచదార వేసినప్పుడు ఎక్కువ ఉడకదండి. గుర్తుపెట్టుకోండి. చూడండి, సేమియా కట్ అవుతుంది కదా, చక్కగా ఉడికింది. సేమియా కూడా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఏ కప్పు కొలతతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పు కొలతతో 3/4 కప్పు పంచదార వేసుకోండి. పంచదార ఇంకెక్కువ వేయకండి, భరించలేమండి. అందుకని 3/4 కప్పు పంచదార వేసుకుని మొత్తం కలుపుకోండి. కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా కలుపుకుంటూ నాన్ స్టాప్గా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి ఇలా వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుందామండి. ఈ యాలకుల పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వేసుకోండి. యాలకుల పొడి వేసి మళ్ళీ చక్కగా ఇట్లా చూసుకోండి, వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇంకొక నిమిషం కలుపుకోగానే ఇప్పుడు దీంట్లోకి మనము ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేయడం వల్ల. ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకోండి. చూడండి, మనకి చక్కగా కుక్ అయిందని చెప్పడానికి అర్థం ఏంటంటే కింద మనకి అడుగు అంటుకోకుండా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, అడుగు అంటుకోకుండా మనకి వస్తుందంటే మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందని అర్థం అండి. చూడండి, అడుగు అనేది అంటుకోవట్లేదు కదా మనకి ఇంకా, అంటే మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోండి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకొని స్టవ్ ఆపేయండి. అంటే ఇప్పుడు మనకి వేడి మీద ఉంది కాబట్టి ఇలా దగ్గరగా అతుక్కుపోయినట్టు కనపడిందండి. కానీ చల్లారిన తర్వాత దేనికి దానికి విడిగా వచ్చేసి మంచి రుచికరంగా ఎంతో టేస్టీగా తినాలని అనిపించేట్టుగా వచ్చిందండి. చాలా చాలా బాగుందండి. చూడండి, మనకి ఏ విధమైన ఫుడ్ కలర్ ఏమీ కలపలేదండి. చాలా న్యాచురల్గా చేసింది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.